హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. యూట్యూబ్లో హిస్టరీ కంటెంట్ అనేది ఎవర్ గ్రీన్ కంటెంట్. మీరు కనుక హిస్టరీ మీద వీడియోస్ క్రియేట్ చేస్తే మనకు వ్యూస్ అనేది చాలా వస్తాయి. ఎందుకంటే యూట్యూబ్లో హిస్టరీ కంటెంట్ సెర్చ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామందికి హిస్టరీ కంటెంట్ అంటే ఇష్టం, అంటే హిస్టరీ గురించి తెలుసుకోవడం అనేది చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు కనుక ఒక మంచి హిస్టరీ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటే వరల్డ్ హిస్టరీని స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే మనకు యూట్యూబ్లో వరల్డ్ హిస్టరీ కంటెంట్, యూఎస్ హిస్టరీ కంటెంట్ అనేది ఎప్పుడు పాపులర్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛానల్ చూడండి, హిస్టరీ హ్యాడౌట్స్ అని ఉంది. జస్ట్ 71 వీడియోస్కి 70.4K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీంట్లో వీడియోస్ చూస్తే మీరు పాపులర్ షార్ట్స్ కనుక చూస్తే క్లియోపాత్రా అని చెప్పి టాపిక్ పైన 18 మిలియన్స్ ఉంది. జబ్రిల్ సాక్స్ అని చెప్పి దీంట్లో 83 వీడియోస్కి 230K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీంట్లో పాపులర్ వీడియోస్ కనుక సెర్చ్ చేస్తే హిస్టరీ ఫ్యాక్ట్స్ దే వోంట్ టీచ్ యూ ఇన్ స్కూల్ అని ఉంటుంది. దీంట్లో 23 మిలియన్స్. క్రేజీ హిస్టరీ ఫ్యాక్ట్స్ 12, క్రేజీ ఫ్యాక్ట్స్ అబౌట్ హిస్టరికల్ ఫిగర్స్ 8.3 మిలియన్ వ్యూస్. సో చూడండి, దీంట్లో ప్రతి వీడియోకి ల్యాక్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే ఉన్నాయి. అండ్ హిస్టరీ వర్స్ అని చెప్తుంది అండి, 115 వీడియోస్కి 90.7K సబ్స్క్రైబర్స్. సో 13 మిలియన్స్, 4.8 మిలియన్స్, 3.8 మిలియన్స్, 3 మిలియన్స్. సో ఇలాంటి హిస్టరీ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి, కంప్లీట్ ప్రాసెస్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఏదైనా ఒక హిస్టరీ ఛానల్ని స్టార్ట్ చేయాలి, అది వరల్డ్ హిస్టరీ ఛానల్ కనుక స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు కంటెంట్ అనేది ఇంపార్టెంట్. చాట్‌జీపీటీ కానీ డీప్‌సీక్ కానీ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, 100 హిస్టరీ టాపిక్స్ క్రియేట్ చేయమని చెప్పి. సో ఇప్పుడు చాట్‌జీపీటీలో అండ్ డీప్‌సీక్లో మన కంటెంట్ అయితే క్రియేట్ అయింది. సో చాట్‌జీపీటీలో తీసుకోండి, కొంచెం మనకి ఈజీ ప్రాసెస్లో అయితే క్రియేట్ అయింది. సో యాన్సెంట్, మెడివల్ హిస్టరీ, తర్వాత రెవల్యూషనరీ ఇండస్ట్రియల్ ఏజ్ ఇట్లా క్రియేట్ అయింది. సో దీంట్లో నేను ఏదైనా ఒక కంటెంట్ని తీసుకుంటున్నాను. సో డిడ్ అన్ యాన్సియంట్ సివిలైజేషన్ ఎగ్జిస్ట్ ఇన్ అమెజాన్ ఫారెస్ట్ అని ఉంది. ఈ కంటెంట్ని తీసుకొని మళ్ళీ చాట్‌జీపీటీలో సో నాకు ఒక 120 వర్డ్స్ కంటెంట్ క్రియేట్ చేయమని చెప్పి నేను చాట్‌జీపీటీని అడిగాను. సో మనకు కంటెంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో కంటెంట్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ స్టెప్ వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్కి మెయిన్గా మనకు 11 ల్యాబ్స్ అయితే యూజ్ అవుతుంది. వాయిస్ ఓవర్కి ఇది బెస్ట్ వెబ్సైట్. 11 ల్యాబ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ కాపీ చేయండి. ఇక్కడ వాయిస్ ఓవర్లలో మనకు చాలా వాయిస్ ఓవర్స్ ఉంటాయి. దీంట్లో హదేష్ అనే ఒక వాయిస్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో బేస్ వాయిస్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ జనరేట్ స్పీచ్. మీరు ఇంగ్లీష్ సంబంధించి ఎలాంటి వాయిస్ ఓవర్ జనరేట్ చేయాలన్నా 11 ల్యాబ్స్ యూజ్ చేయండి. ఇది ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్. దీంట్లో క్రియేట్ చేసిన వాయిస్ 100% మానిటైజేషన్ అవుతాయి. సో తెలుగులో అయితే మీకు లూసిడ్ TTS అని ఉంటుంది, ఆ వెబ్సైట్లో ట్రై చేయండి. సో ఇక్కడ వాయిస్ ఓవర్ జనరేట్ అయింది. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వాయిస్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనము ఈ కంటెంట్కి ప్రాంప్ట్స్, ఇమేజ్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేయాలి. మళ్ళీ నేను ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకు 8 ఇమేజ్ ప్రాంప్ట్స్ క్రియేట్ అయ్యాయి. సో వీటిని నేను కాపీ చేస్తున్నాను. మనకు సింపుల్ ఇమేజ్ క్రియేషన్ కోసం మీకు storyteller.motion.com అనే వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం సింగిల్ టైంలో 8 ప్రాంప్ట్స్కి అయితే క్రియేట్ చేయొచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు 200 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ జనరేట్ క్రియేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యూజ్ మై కంటెంట్ అని ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ఈ ప్రాంప్ట్స్ని కాపీ చేయండి. చేసేసి దీన్ని ఏం చేస్తారంటే మొత్తం 8 పార్ట్స్గా డివైడ్ చేయండి. అంటే ఏదైతే మనం క్రియేట్ చేసేటప్పుడు 1 by 1 వచ్చిందో అట్లా చేంజ్ చేసుకోండి. సో చూడండి, నేను 8 ప్రాంప్ట్స్కి అయితే డివైడ్ చేశాను. పర్ పారాగ్రాఫ్ హ్యాజ్ అ సీన్ అని ఉంటుంది. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అవుట్పుట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, ఇక్కడ సైజు 9:16. ఫోటో రియలిస్టిక్ పైన క్లిక్ చేయండి, జస్ట్ జనరేట్. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు 8 ప్రాంప్ట్స్ ఒకటేసారి క్రియేట్ అవుతాయి. మిగతా వెబ్సైట్లో ఏంటంటే మనం సింగిల్ ప్రాంప్ట్ సెర్చ్ చేయాలి, అంటే సింగిల్ ప్రాంప్ట్ను జనరేట్ చేయాలి. సో మనకు టోటల్ 8 ఇమేజెస్ అయితే క్రియేట్ అయ్యాయి. మనకు 8 సీన్స్, 8 ఇమేజెస్ సింగిల్ ప్రాంప్ట్లో అయితే క్రియేట్ అయ్యాయి ఈ వెబ్సైట్లో. సో ఇప్పుడు ప్రతి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. నెక్స్ట్ ఎడిటింగ్. సో ఎడిటింగ్ మీరు మొబైల్లో అయితే కైన్ మాస్టర్ కానీ క్యాప్కట్ కానీ యూజ్ చేయొచ్చు. సిస్టంలో అయితే మనకు ఫిల్మోరా కానీ
క్యాప్ కట్ కానీ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఫిల్మోరా ఓపెన్ చేశాను. ఫిల్మోరా ఓపెన్ చేసేసి మనం ఏవైతే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నామో అవి కాపీ చేసుకోండి. సో ఎడిటింగ్ అయిపోయింది. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. వీడియో అయిపోయిన తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసి క్యాప్షన్స్. సో క్యాప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేయాలంటే క్యాప్షన్స్ ఉంటే మనకు చాలా కంట్రీస్ వాళ్ళు చూడగలుగుతారు. మన క్యాప్షన్స్ లేకుంటే ఏంటంటే కొంతమందికి మాత్రమే రీచ్ అవుతుంది. సో మీరు క్యాప్షన్స్ ఇవ్వడానికి బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి Weibo.pro. ఈ వెబ్సైట్లో మీరు ఒక ఈమెయిల్ నుంచి 5 షార్ట్స్కి అయితే వితౌట్ వాటర్ మార్క్ క్యాప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఓపెన్ చేసిన తర్వాత గెట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక ఈమెయిల్ ఐడికి మనకు 5 వీడియోస్ వస్తాయి. ఇంపోర్ట్ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత క్యాప్షన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, ప్రాసెస్. సో ఇక్కడ చూడండి మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు క్యాప్షన్ స్టైల్స్ వస్తాయి. మీరు ఏ స్టైల్లో క్యాప్షన్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో అవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే చేస్తే మనకు ఇక్కడ టెస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. సో వీడియో అయితే జనరేట్ అయింది. సో ఇప్పుడు మనం ఛానల్లో అప్లోడ్ చేద్దాం. మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఆల్టర్ టెక్స్ట్ దగ్గర ఎస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వాయిస్ ఓవర్ అనేది AI నుంచి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ మోనిటైజేషన్ అవుతాయని. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నా నా ఓన్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, ఇంగ్లీష్ ఛానల్లో. సో ఇక్కడ చూడండి మోనిటైజేషన్ సంబంధించి ఇది మోనిటైజేషన్ ఆప్షన్. పబ్లిష్. సో వీడియో అయితే పబ్లిష్ అయిపోయింది. సో చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తుంటారు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మోనిటైజేషన్ అవుతుందా లేదా, ఇలాంటి చేయడం వల్ల టైం వేస్ట్ అని. సో ఇది నేను రన్ చేస్తున్న ఒక USA ఛానల్, ఓన్ ఛానల్. ఇది ఆల్రెడీ మోనిటైజేషన్ అయిపోయింది. సో ఈ USA ఛానల్ స్టార్ట్ చేయాలి ప్రాసెస్ ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో USA ఛానల్ సంబంధించిన వీడియోస్ ఉంటే అక్కడ నుంచి చూడండి. సో మీకు ఒక షార్ట్ వీడియో చూపిస్తాను నేను. సో చూడండి ఇది నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన షార్ట్. సో టోటల్ 3.9K వ్యూస్ వచ్చాయి, 11 సబ్స్క్రైబర్స్. ఎస్టిమేషన్ రెవెన్యూ చేసి $0.71 అయితే జనరేట్ అయింది. రెవెన్యూ చెక్ చేస్తే మీకు RPM చూడండి 18 ఉంది. ఒక షార్ట్ వీడియోకి 18 RPM అనేది చాలా ఎక్కువ. మీరు తెలుగులో ఎంత మంచి వీడియో చేసినా కూడా మీకు RPM అనేది 0.1, 0.2, 0.3 మాత్రమే వస్తుంది. అదే ఒక USA ఛానల్ అంటే USA హిస్టరీ ఫ్యాక్ట్స్ కానీ, USA కంటెంట్ కానీ, ఇంటర్నేషనల్ కంటెంట్ కానీ మనం చేస్తే మనకు RPM అనేది ఈక్వల్ టు ఒక లాంగ్ వీడియోకి వచ్చినంత RPM వస్తుంది. ఇక్కడ మీకు ఆడియన్స్ చెక్ చేస్తే చూడండి యునైటెడ్ స్టేట్స్ 38.7, UK 7.9, ఇండియా 6.8, ఫిలిప్పైన్స్, కెనడా. సో ఇట్లా మీకు ఇంటర్నేషనల్ ట్రాఫిక్ వస్తే ఛానల్ అనేది చాలా గ్రో అవుతుంది, మనీ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. బట్ ఇది కన్సిస్టెంట్గా చేయాలి. సో మీరు USA ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి, USA ఛానల్ ఎట్లా రన్ చేయాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చూసి ఓన్గా అయితే ఛానల్ స్టార్ట్ చేయండి. 100% మోనిటైజేషన్ అవుతాయి, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే వాయిస్ ఓవర్ అనేది 11 ల్యాబ్స్ నుంచి ఒక మంచి వెబ్సైట్ల నుంచి మాత్రమే వాయిస్ ఓవర్ జనరేట్ చేయండి, ఎడిటింగ్ చేయండి, అప్లోడ్ చేయండి. సో ఈజీగా ఛానల్ మోనిటైజేషన్ అయితే అవుతుంది.